పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణ చోటు చేసుకుంది. సెంటనరీ కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఆకస్మికంగా దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ఓ మహిళతో ఉన్న విభేదాలే చిరంజీవి అనే వ్యక్తికు హత్యకు దారితీశాయని ప్రాథమికంగా నిర్ధారించారు. సెంటినరీ కాలనీ C2 200 క్వార్టర్ వద్ద కోట చిరంజీవి అనే 38 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చిరంజీవిపై దారుణంగా దాడి చేశారు. ఇనుపరాడ్లు రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. మృతుడు న్యూమరేడు పాకకు చెందినవాడు కాగా మీ సేవా కేంద్రం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. హత్య జరిగిన సమయంలో చిరంజీవి సెంటినరీ కాలనీలోని మండల సమైక్య కార్యాలయానికి రాగానే అదే సమయంలో ముగ్గురు దుండగులు అతని మీద దాడి చేసి ఇనుపరాడ్లు రాళ్లతో అతి దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. మృతుని భార్య కొంతకాలం క్రితమే మృతి చెందింది. ఆమె మరణించిన కొద్ది కాలానికే చిరంజీవి మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. చిరంజీవి నడుపుతున్న మీ సేవా సెంటర్లో పనిచేస్తున్న సంధ్యారాణి అనే మహిళకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంధ్యారాణి తన కుటుంబ సభ్యుల సహకారంతో చిరంజీవిని హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు. పోతన కాలనీకి చెందిన మీ సేవా ఆపరేటర్ చిరంజీవి అనే వ్యక్తి సెంటనరీ కాలనీస్ లోపల సెర్ప్ ఆఫీస్ దగ్గర జరిగిన గొడవలో హత్య చేయబడ్డాడు. ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటంటే, ఈ సంధ్యారాణి సెర్ప్ ఆఫీస్ లోపల పనిచేస్తుంది. ఈ సంధ్యారాణికి చిరంజీవికి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల వల్ల సంధ్యారాణి తన భర్త, అన్న మరియు వాళ్ళ తండ్రి, వాళ్ళ బావలతోటి కలిసి ఆ చిరంజీవితో కొట్టి చంపినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీని మీద చిరంజీవికి సంబంధించిన బంధువుల దగ్గర నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తాము. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగిన సంఘటన. వీరి మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నిందితులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంతని సిఐ రాజు, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.